హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీ ఆస్పిరెంట్స్కి మరొక గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ కాదండి, హైకోర్టు నోటిఫికేషన్ అనమాట, అమరావతికి సంబంధించినటువంటిది. ఈ హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది మొత్తం 13 కేటగిరీలకు గాను 300 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ 300 పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి, అలాగనే ఈ 13 పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఏమిటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, ఇటువంటి పూర్తి డీటెయిల్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇటువంటి పూర్తి డీటెయిల్ అప్డేట్ అనేటువంటిది మీకు ఇస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక 13 కేటగిరీలకు గాను 300 పోస్టులు అని చెప్పి మీకు తెలపడం జరిగింది కదండి. సో ఆ 13 కేటగిరీలు ఏంటంటే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అండర్ గ్రాడ్యుయేట్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్, మొత్తం ఈ 13 కేటగిరీలకు గాను 300 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది చూద్దాము. అదే రకంగా ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటిది మనం కేటగిరీల వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పోస్టులు అనేటువంటిది, ఈ 300 పోస్టులు అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, అదే రకంగా ఫ్రెష్ వేకెన్సీస్ కలిపి మనకి వేయడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక 300లో అత్యధికంగా 78 పోస్టులు అనేటువంటిది మనకి అసిస్టెంట్కి రావడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్స్ అనమాట అండి. సో ఇందులో 5 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపాయలు పే స్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అనమాట అండి, కేవలం ఒకే ఒక పోస్ట్ వేయడం జరిగింది. 44,570 రూపాయల నుంచి 1,27,480 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అనమాట అండి, 31 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. 40,970 పోస్టులతో 40,970 రూపాయలతోటి పే స్కేల్ 1,24,380 అనేటువంటిది పే స్కేల్గా నిర్ధారించడం జరిగింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు కేటాయించడం జరిగింది. 40,970 రూపాయల నుంచి 1,24,380 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. లైబ్రేరియన్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 35,570 రూపాయల నుంచి 1,99,010 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట. స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే కనుక 7 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 34,580 రూపాయల నుంచి 1,24,780 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చేసి 78 పోస్టులు 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చేసి 27 పోస్టులు 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగనే స్టెనోగ్రాఫర్, వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు ఉండడం జరిగింది. సో తర్వాత టైపిస్ట్కి వచ్చేసి 44 పోస్టులు, కాపీస్ట్కి వచ్చేసి 34 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 50 పోస్టులు, స్టెనోగ్రాఫర్కి వచ్చి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 20 పోస్టులు 20,000 నుంచి 61,960 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. సో ఈ రకంగా మనకి మొత్తం ఈ 13 కేటగిరీలకు సంబంధించినటువంటిది 300 పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్స్ అనేటువంటిది మీకు డీటెయిల్గా ఇక్కడ వేయడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ నథింగ్ బట్ శాలరీస్ అనమాట. ఇప్పుడు మనం బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి చూద్దాం. అంటే ఏ కేటగిరీకి ఏ పోస్టులు అనేటువంటిది ఇచ్చారనేటువంటిది ఇక్కడ మనకి బ్రేకప్ వేకెన్సీస్ వేయడం జరిగింది అనమాట. సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి 5 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఓసీకి వచ్చేసి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు, బీకి ఒక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. దాంతో పాటుగానే పర్సన్ విత్ డిసెబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూబీడీఏకి ఒక పోస్టు, ఈఎస్ఎంకి ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి ఒక పోస్ట్, అది కూడా ఓసీకి వేయడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులో చూసుకున్నట్లయితే కనుక మనకి ఓసీకి వచ్చేసి 12 పోస్టులు వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు, బీసీలో చూసుకున్నట్లయితే కనుక బీసీఏబీకి వచ్చేసి 2 పోస్టులు వేయడం జరిగింది. బీసీలో సిడిఈలో చూసుకున్నట్లయితే సికు ఒక పోస్టు, టీకి 2 పోస్టులు, ఈకి ఒక పోస్ట్ వేయడం జరిగింది. ఎస్సీ కేటగిరీ గ్రూప్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ
గ్రూప్ 1కి వచ్చి ఒక పోస్టు, గ్రూప్ 2 గ్రూప్ 3కి వచ్చేసి చెరో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్టీకి వచ్చేసి ఒక పోస్ట్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈఎస్ఎంకి వచ్చేసి 2 పోస్టులు, ఎంఎస్పీకి వచ్చేసి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ లైబ్రరీయన్ ఒక పోస్ట్, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది. లైబ్రరీయన్ గ్రేడ్ 2కి చూసుకున్నట్లయితే ఒక పోస్టు, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే సింగిల్ పోస్టులు ఉన్నాయో వాటిని ఓసీకి అంటే ఒకటి ఓసీకి ఇవ్వడం జరిగింది అనమాట. స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్, అది కూడా ఓసీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూడీ స్టెనోగ్రాఫర్ 7 పోస్టుల్లో 4 పోస్టులు ఓసీ, ఒక పోస్టు బీసీఏకి, ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ 1కి, ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే 78 పోస్టులకు గాను 31 పోస్టులు అనేటువంటిది ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి 7, బీసీఏలో 6, బీసీబీలో 8, బీసీసీలో 1, బీసీడీలో 6, బీసీఈలో 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 5, ఎస్సీ గ్రూప్ 3 6, ఎస్టీకి ఒక పోస్టు, పీడబ్ల్యూబీడీ గ్రూప్లో 1, ఏకి 1, బీకి 1, డీకి 1, ఈఎస్ఎంకి 1, నెక్స్ట్ ఎంఎస్పీకి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినర్ 27 పోస్టులకు గాను ఓసీకి 10, ఈడబ్ల్యూఎస్కి 4, బీసీఏ బీసీబీకి చెరో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. బీసీడీకి ఒక పోస్టు, బీసీఈకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో గ్రూప్ 2 గ్రూప్ 3కి చెరో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్టీకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ గ్రూప్ సికి ఒక పోస్టు, ఎంఎస్పీకి ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. టైపిస్ట్లో 44 పోస్టులకు గాను ఓసీకి వచ్చి 16 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు, బీసీఏ బీసీబీకి 4 5 పోస్టులు, బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2కి గ్రూప్ 3కి చెరో 3 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సికి ఒక పోస్టు, ఎంఎస్పీకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. కాపీస్ట్ మొత్తం 34 పోస్టులు, 11 పోస్టులు ఓసీకి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు, బీసీఏ బీసీబీకి చెరో 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. బీసీడీకి ఒక పోస్టు, బీసీఈకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు, గ్రూప్ 3కి 3 పోస్టులు, ఎస్టీకి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ సికి వచ్చేసి ఒక పోస్టు, ఎంఎస్పీకి 2 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట అండి. 50 పోస్టులకు గాను 21 పోస్టులు ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు, బీసీఏ బీసీబీకి 4 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్టు, గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎస్టీకి చెరో 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీఏ పీకి చెరో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈఎస్ఎం 2 పోస్టులు, ఎంఎస్పీకి 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు చూసుకున్నట్లయితే 20 పోస్టులకు గాను ఓసీకి వచ్చి 9 పోస్టులు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2 పోస్టులు, బీసీఏకి 1 పోస్టు, బీసీఏకి 2 పోస్టులు, బీసీబీకి 1 పోస్టు, బీసీడీకి 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2కి 2 పోస్టులు, గ్రూప్ 3కి 1 పోస్టు, పీడబ్ల్యూబీడీ బీకి 1 పోస్టు, ఈఎస్ఎంకి 1 పోస్టు, ఎంఎస్పీకి 1 పోస్టు. ఈ రకంగా టోటల్గా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది కేటగిరీల వైజ్గా ఇవ్వడం జరిగేది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఓసీకి మొత్తం 121 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 33 పోస్టులు, బీసీఏకి 24, బీసీబీకి 26, బీసీసీకి 3, బీసీడీకి 19, బీసీఈకి 12, ఎస్సీ గ్రూప్ 1కి 4, ఎస్సీ గ్రూప్ 2కి 20, ఎస్సీ గ్రూప్ 3కి 20 పోస్టులు, ఎస్టీకి 18 పోస్టులు, పీడబ్ల్యూబీడీ 3 ఏకి 1 పోస్టు, బీకి 3 పోస్టులు, సికి 3 పోస్టులు, డీకి 1 పోస్టు, ఈఎస్ఎంకి 9 పోస్టులు, ఎంఎస్పీకి 13 పోస్టులు. ఇట్లా మొత్తం 300 పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగిందనమాట. ఉమెన్ రిజర్వేషన్ వచ్చేసి 33% ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం మనం చూసుకున్నట్లయితే 13 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క కేటగిరీకి పోస్ట్ కోడ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూద్దాము. సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి కంపల్సరీ లా అండ్ డిగ్రీ చేసి ఉండాలి. 3 to 5 years అనేటువంటిది యూనివర్సిటీ తరఫు నుండి చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే కంప్యూటర్
ప్రాసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటిది అడగడం జరిగింది. సీనియర్ సిస్టమ్ ఆపరేటర్కి వచ్చేసి కంపల్సరీగా డిగ్రీ ఆఫ్ బీటెక్లో వీళ్ళు సిఎస్సి కానీ ఈసీఈ కానీ ట్రిపుల్ కానీ ఐటీ చేసినటువంటి లేకపోతే ఎంఎస్సిలో కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. దాంతోపాటుగానే వీరికి కంపల్సరీగా 5 years అనేటువంటిది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి సీనియర్ సెక్షన్ ఆఫీసర్కి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి చూసినట్లయితే కనుక డిగ్రీ అనేటువంటిది కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అలాగనే వీరికి టైప్ రైటింగ్ అనేటువంటిది హయ్యర్ 45 words per minute అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీని చూసుకున్నట్లయితే వీరికి లా డిగ్రీ వీళ్ళు 3 to 5 years చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగనే వీరికి మస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఇన్ BLISC అనేటువంటి చేసి ఉండాలి. దాంతోపాటుగానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది అలాగనే లైబ్రరీ ఎవిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మెయింటైన్ సంబంధించినటువంటి స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇందులో అడగడం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీయన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి వీరికి డిగ్రీలో ఆర్ట్స్ ఆర్ సైన్స్ లేకపోతే కామర్స్ దాంట్లో 3 to 5 years కోర్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది. దాంతోపాటుగానే వీరికి BLISC అనేటువంటి డిగ్రీ కంపల్సరీ ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ యూడీ స్టెనోగ్రాఫర్ అనమాట అండి. దీంట్లో మనం చూసినట్లయితే కనుక డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ లేకపోతే కామర్స్ చేసినటువంటి వాళ్ళతో పాటుగానే వీరికి కంపల్సరీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేటువంటి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో 120 words per minute, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హై గ్రేడ్లో 45 words per minute అనేటువంటిది వీరికి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ అలాగనే ఎగ్జామినర్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ చేసినటువంటి వారు 3 to 5 years కోర్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టైపిస్ట్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ తెలుపుతూనే వారు కంపల్సరీగా టైప్ రైటింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ హై గ్రేడ్ 45 words per minute ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకున్నట్లయితే వీరికి కంప్యూటర్ డిగ్రీ చేసినటువంటి వారు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసినటువంటి పోస్ట్కి ఎలిజిబిలిటీ. అదే రకంగా టైప్ రైటింగ్ వచ్చేసి హై గ్రేడ్ 45 words per minute చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది. స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు దాంతో పాటుగానే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వచ్చేసి 80 words per minute టైప్ రైటింగ్ ఉండాలి. అదే రకంగా హై గ్రేడ్ చూసుకున్నట్లయితే 45 words per minute ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే కనుక 7th class ఆర్ ఈక్వలెంట్ చేసినటువంటి వారి పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది. క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్ బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షెల్ నాట్ బి కన్సిడర్. అంటే 7th లేకపోతే ఈక్వలెంట్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినటువంటి వారు ఉంటారు వారిని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు దానికంటే హయ్యర్ గ్రేడ్ ఉన్నటువంటి వారిని ఈ పోస్ట్కి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి తీసుకోరని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇది క్వాలిఫికేషన్ సబ్మిషన్ డీటెయిల్స్ అనమాట అండి. ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా అనేటువంటి చూద్దాం. ఏజ్ క్రైటీరియా అనేటువంటిది 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు 42 years పైబడినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది లేదు. అయితే యాజ్ పర్ ద షెడ్యూల్ మనం చూసినట్లయితే SC ST వారికి చూసుకున్నట్లయితే కనుక 5 years అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది. అంటే 47 years అనేటువంటిది వేయడం జరిగింది. అదే రకంగా SC STలో పర్సన్ విత్ BC ఎకనామికల్స్ వీకర్ సెక్షన్ వీరికి చూసుకున్నట్లయితే కనుక 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి BC ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి. అలాగనే పర్సన్ విత్ డిసబిలిటీ సేమ్ ఇదే కేటగిరీలో పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 10 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే వారికి 52 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఏజ్ క్రైటీరియా అనేటువంటిది తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పోస్ట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఏ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వారు కంపల్సరీగా వారి యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇంటర్ వరకు డిగ్రీ వరకు చూసుకున్నట్లయితే కనుక వారి డిగ్రీ లేకపోతే షార్ట్ అండ్ హై అండ్ సంబంధించినటువంటి టైపింగ్ సంబంధించినటువంటిది కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. వారి యొక్క క్యాస్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో అలాగనే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ప్రతి కేటగిరీల వైజ్గా ఉన్నటువంటి వాటికి సర్టిఫికేట్స్ అనేటువంటిది మ్యాక్సిమం 2025-26 ఉన్నటువంటి సర్టిఫికేట్స్ తీసుకోండి. లేకపోతే AP అనేటువంటిది
సపరేట్గా స్టేట్గా ఫామ్ అయినప్పుడు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ అయినా కానీ మనకి సరిపోతుంది అనమాట అండి. అయితే ఈడబ్ల్యూఎస్ వారు చూసుకున్నట్లయితే కనుక రెగ్యులర్ వారు ఇయర్లీ వైజ్గా వారికి రెన్యువేట్ అవుతుంది కాబట్టి వారు రెగ్యులర్గా వారు అప్లోడ్ వారు చూసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఇట్లా స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ మీరు ఎక్స్-సర్వీస్మెన్ అయితే దానికి సంబంధించిన డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు పొందుపరచాలి. అలాగనే నో అబ్జెక్షన్, మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది పొందుపరచాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి డీటెయిల్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి టోటల్గా త్రీ కేటగిరీలుగా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇందులో మనకి మొత్తం 80 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. 80 మార్క్స్ అనేటువంటిది 3 క్యాడర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనమాట 20 మార్క్స్కి ఇస్తారు, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్కి ఇస్తారు, నెక్స్ట్ లా సంబంధమైనటువంటి సివిల్ అదే రకంగా క్రిమినల్ సంబంధించినటువంటిది 50 మార్క్స్ అనమాట. హైయెస్ట్ మార్క్స్ అనేటువంటిది లాకి ఇస్తారనమాట సెక్షన్ ఆఫీసర్కి. సో ఈ రకంగా మొత్తం 80 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది వీరికి ఉంటుందన్నమాట అండి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే కనుక వీరికి స్టాండర్డ్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. వీరికి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్ అనేటువంటిది వీరికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే కనుక 10th క్యాడర్లో ఉంటుంది అనమాట అండి. జనరల్ నాలెడ్జ్ సంబంధించిన 50 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ అనేటువంటిది వీరికి పొందుపరుస్తుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది సిబిటి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్, 90 మినిట్స్ అనేటువంటి అంటే 1.5 hour అనేటువంటి డ్యూరేషన్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదనమాట అండి. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏ విధమైనటువంటిది లేదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, మనకి 1.5 hour అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వీరి యొక్క మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక ఓపెన్ కేటగిరీకి 40% అనేటువంటిది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మనం చూసుకున్నట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 30% అనేటువంటిది మినిమం మార్క్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే మినిమం అనేటువంటిది కన్సిడర్ చేయండి. డిపెండింగ్ అపాన్ మనకు చూసుకున్నట్లయితే ఇంకా పోస్ట్కి వచ్చేసి హై డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి. సో ఫైనల్గా వీరు ఎంతమందికి అయితే పోస్టింగ్ చేయాలనుకుంటున్నారు డిపెండింగ్ అపాన్ ద పోస్టింగ్స్ వీళ్ళు 1:2 కానీ 1:3 కానీ లేకపోతే వాళ్ళకి నచ్చినట్లుగా వీరు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే కొన్నిసార్లు డైరెక్ట్ 1:1లోనే మనకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 30% 40% అనేటువంటిది జస్ట్ మనకి వ్యూ పర్పస్కి మాత్రమే పొందుపరుస్తారు, కానీ ఎందుకంటే దీంట్లో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది మనకు ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో హై డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒక్క పోస్ట్కి వచ్చి చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం హై డిమాండ్ ఉంటుంది. సో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి జాబ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆఫీసర్, యూడీ స్టెనోగ్రాఫరు, నెక్స్ట్ స్టెనోగ్రాఫరు, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటరు ఎవరైతే ఉన్నారో వీరికి సపరేట్గా స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ స్కిల్ టెస్ట్ అనేటువంటిది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఇవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చేసినటువంటి వారిని షార్ట్ లిస్ట్ అనేటువంటి చేస్తారు. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది దీంట్లో అంటే వీరికి ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఆ మార్క్స్ అనేటువంటిది కలపరు, కానీ ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయో వారిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసుకుని వారికి జాబ్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా స్కిల్ టెస్ట్ అనేటువంటిది వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అపాయింట్మెంట్ టైంలో చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వారికి సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ యాంటీసెట్స్ నెక్స్ట్ సచెస్ క్వాలిఫై ఫ్రమ్ సచ్ సర్వీసెస్ అనమాట. అంటే వారికి ఏ విధమైనటువంటి ఉండకూడదు. సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట. సో మెరిట్ లిస్ట్లో ఇక్కడ ఇచ్చారు కదా, ఈ మెరిట్ లిస్ట్లో చూసినట్లయితే కనుక మీకు ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక అందరికీ సేమ్, కొంతమందికి 2-3 సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మిగతా వాళ్ళకి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ ఓసీకి, ఈడబ్ల్యూఎస్, బీసీకి చూసుకున్నట్లయితే కనుక 800 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ
పిహెచ్సి వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక 400 రూపీస్ అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ వీరు ఫీజు అనేటువంటిది పే చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ అనేటువంటిది మొత్తం 2 మోడ్స్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి అనమాట అండి. పార్ట్ ఏలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట అండి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత పార్ట్ బిలో మీ అప్లికేషన్ అంటే మీ బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. సో ఈ రకంగా మనకి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మనం చేసుకోవాలన్నమాట అండి. అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకి ఈ 13 పోస్టులు 13 కేటగిరీలు గాను 300 పోస్టులు ఉన్నటువంటి దానికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 30th మార్చ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఇంకో 1 వీక్లో 7 డేస్లో ఈ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి. 19/4 కేవలం మనకి 20 డేస్ మాత్రమే టైం వేయడం జరిగింది అనమాట. ఈ 20 డేస్లోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట అండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటి తర్వాత మెన్షన్ చేస్తారన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, 30/3/2026 నుంచి 19/4/2026 అనేటువంటిది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి 300 పోస్టులకు సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కంటెంట్ని మీకు తెలుపుతూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీకు పొందుపరుస్తూ నేను వీడియో అనేటువంటి కూడా చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.